సైన్ టీటా డెఫినేషన్ మీద క్వశ్చన్. టీటా అంటే ఎదుటి భుజము బై కర్ణము, ఆసన్న భుజం 3 అవుతుంది. ఎందుకనంటే 3, 4, 5 అనేది పైథాగోరియన్ ట్రిప్లెట్ కాబట్టి 5² ఈజ్ ఈక్వలెంట్ టు 3² ప్లస్ 4². సైన్ 180 ప్లస్ టీటా ఇటువంటి క్వశ్చన్లు అడుగుతారని నేను హై ఫ్రీక్వెన్సీ మోడల్లో చెప్పాను. 180 అంటే 90 × 2 ప్లస్ టీటా. 2 అనేది సరి సంఖ్య ఉన్నప్పుడు ఫంక్షన్ చేంజ్ అవ్వదు. సైన్ టీటా ముందు సైన్ ప్లస్సా మైనస్సా చూసుకోవాలి అని అంటే ఏ యాంగిల్ ఇచ్చాడో చూసుకోండి. 180 డిగ్రీస్ అంటే ఇక్కడ వరకు వచ్చింది. ప్లస్ టీటా అంటే థర్డ్ క్వాడ్రంట్లోకి ఎంటర్ అయ్యింది. థర్డ్ క్వాడ్రంట్లో ఇన్పుట్ tan ఇచ్చినా కాట్ ఇచ్చినా ఇన్పుట్ ఇది ఇన్పుట్ ఇస్తేనే అవుట్పుట్ పాజిటివ్, మిగతా అన్ని చోట్ల అవుట్పుట్ నెగటివ్. కానీ ఇన్పుట్ నేను ఇచ్చింది మైనస్, కాబట్టి ఆన్సర్ ఎంత? మైనస్ సైన్ టీటా. మైనస్ సైన్ టీటా విలువ ఎంత ఇచ్చాడు? 4/5. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? -4/5. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? -4/5. సైన్ 180 ప్లస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా. ఎందుకు వచ్చింది? ఈ పాయింట్స్ మీకు తెలిసి ఉండాలి. 90 × 2 ప్లస్ టీటా 90ని సరి సంఖ్యతోటి లబ్ధం చేస్తున్నాను. సైన్ ఫంక్షన్ చేంజ్ అవ్వదు. 180 ప్లస్ టీటా అంటే 3వ క్వాడ్రంట్లోకి ఎంటర్ అవుతున్నాను. 3వ క్వాడ్రంట్లోకి ఎంటర్ అయినప్పుడు tan ఇన్పుట్ ఇచ్చినా కాట్ ఇన్పుట్ ఇచ్చినా ఆన్సర్ పాజిటివ్ ఉంటుంది, మిగతా అన్ని చోట్ల నెగటివ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంకో క్వశ్చన్స్. ఇది క్వశ్చన్ అంతా కూడా రేడియన్స్లో ఇచ్చాడు. పై అంటే ఇక్కడ 22/7 అని సబ్స్టిట్యూట్ చేసుకోవద్దు. ఇవన్నీ యాంగిల్స్ని రేడియన్స్లో మెజర్ చేశాడు. ఇక్కడ యాంగిల్ని 3 రకాలుగా మనం మెజర్ చేయొచ్చు. ఒకటేమో రైట్ డిగ్రీలో మెజర్ చేయొచ్చు, ఇంకోటేమో గ్రేడ్స్లో మెజర్ చేయొచ్చు, ఇంకోటేమో రేడియన్స్లో మెజర్ చేయొచ్చు. యాంగిల్ మెజర్మెంట్ స్పెషల్ క్లాస్లో నేను అది డిస్కస్ చేశాను. పై బదులు 22/7 వేసుకోకండి. రైట్ పై రేడియన్లు అని అంటే 180 డిగ్రీస్. అంటే ఈ క్వశ్చన్ సర్క్యులర్ మెజర్లో ఉన్నది సార్. మనకు జనరల్గా ఒక కోణాన్ని మెజర్ చేయడానికి 3 రకాల మెజర్మెంట్స్ ఉన్నాయి. సెగ్జాక్సిమల్ సిస్టమ్, షష్ట్యాంశ మార్గము అదేదో ఉంటుంది తెలుగులో, సెంటాసిమల్ మెజర్ అండ్ సర్క్యులర్ మెజర్. క్వశ్చన్ ఇది సర్క్యులర్ మెజర్లో ఉంది. పై రేడియన్స్ అంటే 180 డిగ్రీస్, 180/20 అంటే 9 డిగ్రీస్, 3 × 9 డిగ్రీస్ అంటే 27 డిగ్రీస్, 5 × 9 డిగ్రీస్ అంటే 45 డిగ్రీస్, 7 × 9 డిగ్రీస్ అంటే 63 డిగ్రీస్, 9 × 9 డిగ్రీస్ అంటే 81 డిగ్రీస్. కాట్ 9, కాట్ 27, కాట్ 45, కాట్ 63, కాట్ 81. నా ఇక్కడ చూస్తే సార్ ఈ కాట్ 81ని నేను 81ని 90 - 9గా రాసుకున్నాను. కాట్ 90 - టీటా 90 × 1 అంటే బేసి సంఖ్యతోటి అవుతుంది. కాట్ టాన్గా మారింది. టాన్ కాటు 2 విలోమాలు. కాట్ 63, 63ని నేను 90 - 27గా రాసుకుంటే కాట్ 90 - టీటా అదేమైంది? టాన్ టీటా అయింది. టాను కాటు విలోమాలు. కాట్ 45 విలువ ఎంత? 1. 1 ఇంటూ రైట్ ఏ సంఖ్య తీసుకున్నా సహజ సంఖ్య, ఆన్సర్ ఎంత? 1. లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్. కాట్ 9, కాట్ 81 క్యాన్సిల్ అయింది. కాట్ 27, కాట్ 63 క్యాన్సిల్ అయింది. మిగిలింది కాట్ 45. ఇది సైన్ ఏ ఈజ్ ఈక్వలెంట్ టు 4/5. సైన్ ఏ. సైన్ టీటా అంటే ఎదుటి భుజము బై కర్ణము. అంటే ఆసన్న భుజం ఏమవుతుంది? 3. ఎందుకనంటే 3, 4, 5 అనేటివి పైథాగోరియన్ ట్రిప్లెట్స్ కాబట్టి. సో సైన్ ఏ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కాస్ టీటా ఆసన్న భుజము బై కర్ణము.
కాస్ ఏ ఇట్ ఈజ్ 3/5. నెక్స్ట్ ఏంటి సార్, ఇంకో లంబకోణ త్రిభుజం ఇచ్చాడు, బి దగ్గర ఇచ్చాడు. బి కాస్ టీటా ఆసన్న భుజము బై కర్ణము అంటే ఇది ఎంత సార్, 12. ఎందుకు 5, 12, 13 కూడా ఒక పైథాగోరియన్ ట్రిప్లెట్స్ కాబట్టి. సో నాకేమిచ్చాడు క్వశ్చన్లో, కాస్ బి, కాస్ ఏమో ఆసన్న భుజము బై కర్ణము, సైన్ బి, సైన్ అంటే ఎదుటి భుజము బై కర్ణము, సైన్ బి ఈజ్ 12/30. సైన్ బి ఈజ్ 12/30. క్వశ్చన్లో ఏమన్నాడు సార్, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అన్నాడు. ఇది కాంపౌండ్ యాంగిల్ డెఫినేషన్. సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ ఎంత, 4/5. కాస్ బి ఎంత, 5/13. కాస్ ఏ ఎంత, 3/5. సైన్ బి ఎంత, 12/13. 12/13. రైట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, 20 + 36 56/65. 56/65. 56/65. 56. అసలు ఈ రెండు ఆన్సర్లు కానే కావు. ఎందుకు కావు సార్, నాకు హారములో 13 అనే ప్రధాన సంఖ్య కనబడుతూనే ఉంటే పైన లవములో 13కు సంబంధించి ఏమీ లేకపోతే ఆన్సర్లో 13 యొక్క మల్టిపులే ఉంటుంది. కాబట్టి చూడంగానే రెండోది, నాలుగోది తీసేశాను. ఈ క్వశ్చన్ ఏంటి సార్, కాంపౌండ్ యాంగిల్ డెఫినేషన్ మీద. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి.